జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలను డేటాతో వివరించడం కూడా జరిగింది. ఆయనే వర్బల్గా ఏది మాట్లాడలే. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు ఎవిడెన్స్ డేటా చూపించి ఇదిగో ఇలా ఇది జరిగింది, ఇలా చేసాం అలా చేసాం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఆయన చేసినటువంటి వ్యవహారాలు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో అప్పటి నుంచి ఇప్పటివరకు చేసినటువంటి వ్యవహారాలు అన్నింటిని కూడా డేటాతో పాటు మొత్తం వివరించాడు. ఒక అప్పులకు సంబంధించి అయితేనేమి, లెక్కలకు సంబంధించి అయితేనేమి, అమరావతికి భూ కుంభకోణాలకు సంబంధించి అయితేనేమి, అన్నిటి గురించి చాలా బాగా వివరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. వండర్ఫుల్గా వివరించాడు. కానీ వీటి మీద ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి అయితే కౌంటర్లు అయితే రాలే. మరి వాళ్ళు ఏమనుకునేది కానీ రాలేదు. దాని పక్కన పెడితే మన ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నాడు కదా, ఆ రాధాకృష్ణ అసిస్టెంట్ ఒకడు ఉంటాడు వెంకటకృష్ణ. వాడు మాత్రం భలే గమ్మత్తుగా మాట్లాడుతుంటాడు. వాడే పెద్ద జర్నలిస్ట్ అయినట్టు, ఈ ప్రపంచానికి జర్నలిజం వాడే నేర్పినట్టు, అతనే నేర్పినట్టు, అసలు జర్నలిజం అంటేనే ఏంటో ఇతను చూసి నేర్చుకోవాలన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. జర్నలిస్ట్ అనే ముసుగులో వీళ్ళు చేస్తున్నారంటే పనులు చూస్తుంటే ప్రజంతా కూడా నవ్వుకుంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో, లిక్కర్ స్కామ్ అయితేనేమి, స్కిల్ స్కామ్ అయితేనేమి, అమరావతి భూ కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్, ఈ స్కామ్లు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యకాలంలో వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేయించి, విచారణ చేయించి, కేసులు నమోదు చేసి చాలామంది మీద కేసులు కూడా కట్టాడు. వాటికి సంబంధించి స్కిల్ స్కామ్ కేసులు అయితే చంద్రబాబు నాయుడు గారికి 50-60 రోజులకు పైగా ఆయన జైలు జీవితం కూడా అనుభవించాడు. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, లిక్కర్ స్కామ్, అమరావతి భూ కుంభకోణం, ఈ 3 కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు. ఆ ముందస్తు బెయిల్ మీద ఆయన బయట కూడా తిరుగుతున్నాడు. దాంట్లో లిక్కర్ కేసు కూడా ఉంది. లిక్కర్ కేసు ఇది చాలా ఇంపార్టెంట్. లిక్కర్ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది. ఆయన కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ మీద ఉన్నాడో అది ఈ వెంకటకృష్ణకి తెలియదంట. ఆ విషయం నాకు తెలియదు, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని అడిగి కనుక్కుంటానని చెప్పేసి మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కనుక్కొని చెప్పేదానికి నువ్వెనికిరా నాయన ఉండేది? నువ్వేం జర్నలిస్టురా నాయన? నువ్వేం జర్నలిస్టువి? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కనుక్కొని చెప్పి మాట్లాడేదానికి నువ్వు మళ్ళీ ఆ జర్నలిస్ట్ అనేసి మళ్ళీ తొడిగేందుకు? మళ్ళీ దాని పీక పక్కన పెట్టేసి మాట్లాడచ్చు కదా. సిగ్గు శరం ఉండాలా రాధా వెంకటకృష్ణ? ఆ మాత్రం తెలీదా నీక? మీ కరపత్రికలను రాశారు, మీ కరపత్రికలను మీ పచ్చి మీడియాలోనే చూపించారు కదా. చంద్రబాబు నాయుడు గారికి లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ అని చెప్పేసి పదే పెద్ద హెడ్లైన్స్ రాసి మరి చూపించారు కదా. నీకు తెలీదా? నాకు గుర్తులేదు, నాకు తెలియదు. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని అడిగి కనుక్కొని అప్డేట్ అవుతా. నువ్వు అప్డేట్ కానప్పుడు నీకెందుకు జర్నలిస్ట్? ఆ పదవి ఎందుకు? ఆ స్టూడియోలో కూర్చొని ఎందుకు సొల్లు కబుర్లు చెప్తా ఉంటావు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, తర్వాత ఏబిఎన్ వెంకటకృష్ణ మాట్లాడిన మాటలు ఒకసారి మీరందరూ కూడా వినండి. లిక్కర్ స్కామ్ మీద 2014 to 19 చంద్రబాబు నాయుడు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు. చంద్రబాబు హయాంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు. అది ఏంటో మరి ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఇది నేను అప్డేట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు అనేది ఉంది, కానీ లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినారు? చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ₹1,00,000 పూచీకత్తు పెట్టనున్నారు. లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. ఈ తెలుగుదేశం ప్రతినిధిని అడిగి చెప్పాలి నేను. దాని అంట ఆ కేసుని వీకెండ్ చేసుకోవడానికంటే ఈయన చుట్టూ అల్లారంట. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం వ్యాపారులకు ప్రివిలేజ్ ఫీజుని వాయిదాల రూపం రద్దు చేయటం, అదేవిధంగా
ఎస్పీవై డిస్టిలరీకి వాయిదాల రూపంలో సొమ్మును చెల్లించాలి అని చెప్పి రాయితీలు ఇచ్చారు అని కూడా ఆరోపిస్తూ దీనివల్ల ఖజానాకు నష్టం వాటిల్లింది అని చెప్పి సిఐడి ఆయనపై కేసు నమోదు చేసింది. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం ఏమంటాను చెప్పండి, వాళ్ళ ఇల్లు మీడియాలో చూపించారు.